హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సి చెన్నై బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లక్కీ గడ ఒకటే నైట్లో ఆడస్తా ఉన్నాడండి. ఏమని తెలియటం లేదు. సరే అలా తీసుకొని మత్తరు ఇచ్చుకొని వద్దాం అనుకున్నాము. దానికోసమే బయలుదేరాము. చూడండి, ఇది మా సంత అండి. ఇప్పుడు మనం ఉంటున్నాం కదా, ఆ స్ట్రీట్ అనమాట. ఇది ఫుల్ మనకి దగ్గరలోనే ఉంటుంది, కొంచెం దగ్గరే, అంత దూరం ఏం కాదు. చూద్దాం. తాత వచ్చి 6 o'clock వరకే ఉంటాడు. ట్రై చేద్దాం. 7 అయింది ఇప్పుడు టైం వచ్చి. ఉంటాడా ఉండడానికి చూద్దాము. దానికోసం వెళ్తా ఉన్నాము. నైట్ అంతా ఫుల్ ఏడుపండి పాపం. వాళ్ళ డాడీకి వేరే మార్నింగ్ ఆఫీస్ ఉందా, నాకు అక్షరం రెడీ చేయాలా. నేను నిద్రపోయాను పాపం. డాడీతో పట్టుకునే ఉన్నాడు. చాలా కష్టంగా అయిపోయింది పాపం. బిడ్డ ఆడుస్తూ ఉన్నాడు. దేనికి ఆడుస్తున్నాడో తెలియటం లేదనమాట. దానికోసం వెళ్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఇది మనం ఉన్నాం కదా అదే సంతలో. ఇదంతా అంగట్లు కానీ, ఇప్పుడు టైం వచ్చి చీకటి అయిపోయింది కదా, 8:30 అట్ట అయింది. దానికోసం అంత చీకటిగా అనిపిస్తుంది. లేకపోతే కొంచెం బాగానే ఉంటుంది. చూసారా, ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కటింగ్ షాప్, మీకు కానొస్తుందా? ఇక్కడ ఫస్ట్ లక్కీ గాడికి మనం ఎంటీలు కట్ చేసింది, కటింగ్ చేయించాము ఇక్కడే. ఇప్పుడు వెళ్ళాం, రీసెంట్గా మొన్న వెళ్ళాము. సండే రోజు వెళ్తే వాడు చైన్ అని చెప్పారండి. ఏమైందంటే లక్కీ కట్ చేసేటప్పుడు చిన్న వాళ్ళ స్మాల్ బేబీస్ కదా, ఒక బేబీకి వచ్చి కట్ చేసేటప్పుడు చెవు కట్ అయిపోయిందంట. దానికోసం మేము కట్ చేయటం లేదు, కంపెనీ వాళ్ళు వద్దని చెప్పారు అని చెప్తా ఉన్నారు. సరే ఇంకేం చేద్దామని ఇంకొద్ది ఇక్కడికి చూసి ఆ రోజంతా తిరగతానే ఉన్నామండి. తిరిగి లాస్ట్లో ఒక కటింగ్ షాప్ కాడ వెళ్తే అక్కడ చేపించాము. అలా అలాగే వెళ్తే అక్షర వాళ్ళు ప్లే స్కూల్ వస్తుందని మేము అక్షరాకు చేర్పించాము. ఫస్ట్ స్కూల్ అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అనమాట. కాంప్లెక్స్ లాగా ఉంటుంది. లోపల పోవాలైతే లోపల పోయిన తర్వాత వస్తుంది. నైట్ ఇస్తున్నాను కదా, ఫుల్ నిద్ర వస్తూ ఉందండి. వాయిస్ ఓవర్ ఇస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అనమాట. నేను లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు నేను చెప్పాను కదా తాత మంత్రిస్తాడనేసి, అందుకు చెప్పలేదా, లేట్ అయిపోయింది. తాత కూడా బయలుదేరేశాడు. అందుకు తాతే బయలుదేరేశాడు. ఇంకా తేడు ఇక్కడ. సరే ఇంకేం చేద్దాం అనేసి, సరే ఓకే, మనకి ఇక్కడ దగ్గర, మాకు స్టాన్లీ దగ్గర అండి. సో అక్కడ దర్గా ఉంది. సో అక్కడ వెళ్ళి చూద్దాము అనేసి దర్గాకి బయలుదేరాం అనమాట. బాగుంటుంది, చాలాసార్లు వెళ్ళాం మేము. చిడి పట్టినప్పుడు పిల్లకాయలు కొంచెం అట్లా ఊదించుకొని వస్తే బాగుంటుంది అనమాట. దానికోసంగా వెళ్తా ఉన్నాం. స్ట్రైట్గా వెళ్ళాలా. ఇదే పోతూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వచ్చి మనకి స్టాన్లీ గ్రౌండ్ అంటారండి. ఇక్కడ ఏంటంటే కిడ్స్ కానీ పెద్ద పిల్లకాయలు కానీ అందరూ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. జిమ్ లాగా ఉంటుంది, ఇది పార్క్ లాగా ఉంటుంది అనమాట. అందరూ పిల్లకాయలు అందరూ ఇక్కడే వచ్చి క్రికెట్ అంతా ఆడుతూ ఉంటారు. మనం అలాగే కొంచెం స్ట్రైట్గా ముందరికి వెళ్తామంటే, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి మెరీనా బీచ్ వస్తుందండి. అంటే ఇప్పుడు వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వచ్చి స్టాన్లీ అండి. దీని లోపలికి వెళ్ళాలా. చూసారా, జనాభా ఉంటారు నాటికేమో, కానీ హాస్పిటల్ అనమాట. ఫుల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. దీని లోపల స్ట్రైట్గా వెళ్తే మనకి మసీద్ వస్తుందండి. అక్షరాకి కానీ లక్కీకి కానీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఎప్పుడైనా కొంచెం అదే భయపడుతున్నట్టు నైట్లో మొదటి ఉంటే కొంచెం తీసుకొస్తాము. వాళ్ళు కొంచెం బాగుంటుంది అనేసి ఫీలింగ్ అనమాట. దాని మీద మా మమ్మీ గారు చెప్తారు, అలాగే నేను కూడా తీసుకొస్తాను. ఇదైతే ఇప్పుడు ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, రైట్ హ్యాండ్ సైడ్లో తిరిగితే చూస్తారా స్ట్రైట్గా లోపలికి అలో చేస్తారో లేదు తెలీదు. నేను అడుగుతాను, ట్రై చేస్తాను మీకోసం. చూడండి, ఎదురుగా కానొస్తుంది కదా, ఇదే మసీద్ అనమాట, దర్గా. లోపలికి వెళ్ళాలా. మనం ఇక్కడ పైన పార్క్ చేసి లోపలికి వెళ్దాం.